హైదరాబాద్ సిపి సివి ఆనంద్ క్షమాపణలు కోరారు. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన సంధ్యా థియేటర్ ఘటనలో ఏం జరిగింది, ఏ సమయానికి ఎలా జరిగిందన్న విషయాన్ని పూర్తిగా వీడియో ఆధారాలతో సహా ఆయన డిస్ప్లే చేసే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ పూర్తి వివరణ తర్వాత మీడియా సమావేశంలో విజువల్ ప్రజెంటేషన్ తర్వాత నేషనల్ మీడియా ఆయన్ని ప్రశ్నలతో సంధించింది. అల్లు అర్జున్ని ఎందుకు టార్గెట్ చేస్తున్న, అల్లు అర్జున్ విషయంలో ఇంత సీరియస్గా ఎందుకున్నారన్న విషయం పైన పదే పదే సిపి సివి ఆనంద్ని క్వశ్చన్ చేసిన నేపథ్యంలో సిపి సివి ఆనంద్ కూడా చాలా ఆగ్రహంతో కూడినటువంటి మాటలు మాట్లాడారు. ఆయన నాకు తెలుసు జాతీయ మీడియా ఎవరి పక్షాన ఉందనేది, ఎవరి కోసమే మద్దతుగా ఉన్నారని తెలుసు. ఆ వ్యక్తి జాతీయ మీడియాకి కొనుక్కున్నట్టున్నారన్నట్టుగా ఒక రకంగా అదే ఇంటెన్షన్ వచ్చినట్టుగా మాట్లాడారు. దాంతో పాటుగా నేను ఏం మాట్లాడదలుచుకోలేదు మీతో, జాతీయ మీడియా వన్ సైడ్గా చేస్తోందని చెప్తూ ఏమైనా చేసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు ఆయన. ఆ తర్వాత ఆ మాటలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో చాలామంది జాతీయ మీడియా ప్రతినిధులు సిపి సివి ఆనంద్ విషయాలపైన, సిపి సివి ఆనంద్ తీరు పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదేనా సరైన జవాబు, ఇదేనా సరైన విధంగా మాట్లాడడం, మీకు తెలుసా అల్లు అర్జున్ మాకు డబ్బులు ఇచ్చినట్టుగా, మీకు తెలుసా అల్లు అర్జున్ మమ్మల్ని కొనుక్కున్నట్టుగా, ఎందుకు ఈ మాట, ఇది కరెక్టైన పద్ధతేనా అంటూ రేవంత్ రెడ్డిని అట్ ది సేమ్ టైం సిపి సివి ఆనంద్ని ట్వీట్ చేస్తూ, వారిని మెన్షన్ చేసి ట్వీట్ చేస్తూ జాతీయ మీడియా ప్రతినిధులు ట్వీట్ల పరంపర కొనసాగించారు. దీంతో సిపి సివి ఆనంద్ కూడా అపాలజీస్ కోరుతూ ట్వీట్ చేశారు. అంతకుముందు మనం ఒకసారి సిపి సివి ఆనంద్ ఏమన్నారో చూద్దాం. I was there, sir. I understand the pain. And still you're supporting. I'm forgetting. Yeah, I know national media how it has behaved. No, sir. All bought over. Totally bought over. No. Absolutely. No shame. Bought over. I am telling you this. No. Yes. That's wrong. Please go ahead. Sir, we have done an elaborate story on this. That's my understanding of your behavior. Not your elaborate story on the transgender initiative you have done. Just tell us about that initiative so that we complete. I was there, sir. I understand the pain. And still you're supporting. I'm forgetting. Yeah, I know national media how it has behaved. No, sir. All bought We over. have done an elaborate Totally bought story. over. No. Absolutely. No shame. Bought over. I am telling you this. No. Yes. That's wrong. Please go ahead. Sir, we have done an elaborate story on this. That's my. రైట్, నాకు తెలుసు జాతీయ మీడియా, నేషనల్ మీడియా ఎలా ప్రవర్తిస్తోంది, ఎలా ఉందని నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన పని లేదు. అసలు ఏమాత్రం కూడా మీరు ఈ రకంగా ఓవర్ అనడం ఏంటి, ఇక్కడతో అయిపోయిందని అడగడం ఏంటి, సచ్ ఏ షేమ్లెస్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఆయన షేమ్లెస్ అనే పదాన్ని ఉపయోగించారు. అయితే ఆయన తీరు పట్ల సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో ఆయన మెన్షన్ చేసి చాలామంది ఇదేనా మీ తీరు అంటూ కూడా పదే పదే అడగడం కానివ్వండి, లేకపోతే ఈ రకంగానే ప్రవర్తిస్తారో ఒక అధికారి స్థాయిలో ఉన్నట్టు కూడా క్వశ్చన్ చేయడంతో ఆయన అపాలజీస్ తెలియజేశారు. మనం చూడొచ్చు, ఇక్కడ ఒక వ్యక్తి ట్వీట్ చేశారు, ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. వెరీ ఇన్సెన్సిటివ్ అండ్ ఇమెచ్యూర్ కామెంట్స్ మేడ్ బై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ Mr. CV Anand on national media reporting on Sandhya Theatre incident and Allu Arjun arrest. Does CP have any proof of Allu Arjun buying national media? Is this appropriate? Revanth Enumulaji antu Revanth Reddy ni atu CP CV Anand ni mention chesi ikka tweet chesaru. Ee tweet ki CP CV Anand kuda react chesaru. Oksaరి మనం చూద్దాం. CV Anand tweet చూపించే ప్రయత్నం చేస్తాను నేను. I apologize for losing my cool when asked continuous provoking క్వశ్చన్స్. నన్ను పదే పదే ప్రొవోకేట్ చేస్తూ క్వశ్చన్స్ అడగడం పైన నేను నా కంట్రోల్ తప్పాను, నేను ఆగ్రహానికి గురయ్యాను. ఆన్గోయింగ్ ప్రస్తుతం జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ పైన రకంగా క్వశ్చన్ చేయడంతో నేను ఇబ్బంది పడ్డాను. అండ్ మేకింగ్ అన్నెసరీ జనరల్ రిమార్క్స్ అబౌట్ నేషనల్ మీడియా. ఫీల్ బ్యాడ్ దట్ ఐ గాట్ ప్రొవోకేట్ అండ్ ఇట్ వాజ్ రాంగ్ అండ్ షుడ్ కెప్ట్ కామ్. ఐ విత్డ్రా మై రిమార్క్స్ హోల్ హార్టెడ్లీ. నేను చాలా ఆగ్రహానికి గురైపోయి ఈ రకంగా మాట్లాడాను. ప్రస్తుతం జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి ఈ కేసు పైన పదే పదే ప్రొవోకేట్ చేస్తూ మాట్లాడడం, ప్రొవోకింగ్ చేస్తూ మాట్లాడడంతో కొంత నేను ఆగ్రహానికి గురయ్యాను. అందులో భాగంగా వచ్చిన ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, దయచేసి క్షమించండి, మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఒకసారి మా ప్రతినిధి శిల్పా దగ్గరికి వెళ్దాం. శిల్ప, సివి ఆనంద్ అపాలజైజ్ కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన నిన్న ఆగ్రహానికి గురి కావడం చూస్తాం, ఈరోజు అపాలజైజ్ కోరడం చూస్తున్నాం. ఏంటి ఈ విషయం పైన ఎలా చర్చ కొనసాగుతుంది? ఏకంగా రేవంత్ రెడ్డిని కూడా ట్వీట్ ద్వారా మెన్షన్ చేశారు చాలా మంది నేషనల్ మీడియా జర్నలిస్టులు. ఎలా చూడాలి ఈ విషయం పైన? రైట్, సంధ్యా థియేటర్ ఘటన ప్రస్తుతం అటు సినీ ఇండస్ట్రీని కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖను కావచ్చు షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సంధ్యా థియేటర్ ఘటన జరిగిందో అప్పటి నుంచి ఒకవైపు నేషనల్ మీడియా అనేది ఫోకస్ ఎక్కువగా చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు పాన్ ఇండియా మూవీ కావడంతో ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇదే నేపథ్యంలో నిన్న యాన్యువల్ డౌన్లోడ్ కు
లో భాగంగా నిన్న సిపి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే సిసి ఫుటేజ్ ఉంటుందో దాన్ని చూపిస్తూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. పాయింట్ టు పాయింట్ ఏం జరిగింది, అల్లు అర్జున్ ఏ టైంకి వచ్చారు అని ఈ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేసిన అనంతరం క్వశ్చన్ ఆన్సర్ సమయంలో ఎవరైతే నేషనల్ మీడియా ప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఇందులో ఏదైతే ఈ ఘటన పోలీసు నిర్లక్ష్యం కనిపిస్తుంది, పోలీసుల వల్ల ఈ ఘటన జరిగిందని వేరే వాళ్ళు క్వశ్చన్స్ పదే సిపి ఆనంద్ అడగడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు, సహనం కోల్పోయారు. ఎందుకంటే ఒకవైపు రెచ్చగొట్టే ఈ కేసు అనేది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, దీనిపైన ఎక్కువగా మాట్లాడదని ఒకవైపు లీగల్ సమస్యలు వస్తాయన్నప్పటికీ వాళ్ళు పదే అడగడంతో సహనం కోల్పోయినటువంటి సిపి ఆనంద్ ఒక్కసారిగా దీనికి నేషనల్ మీడియా ఎలా బిహేవ్ చేస్తుందో, ఈ ఇష్యూని ఏ విధంగా టేకప్ చేస్తుందో అన్ని తెలుసు అంటూ కూడా ఒక్కసారిగా మొత్తం కూడా మాట జారారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నేషనల్ మీడియా ప్రతినిధులు ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించారు. అనంతరం ఒక్కసారిగా ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు, సిపి ఆనంద్ ట్యాగ్ చేస్తూ ఇలా అనడం ఏమాత్రం కరెక్ట్, మేము ఏదైతే జనాలకు చెప్పేందుకు మేము ప్రశ్నిస్తాం కానీ మీరు మమ్మల్ని ఈ విధంగా అనడం ఏమాత్రం కరెక్ట్ అంటూ కూడా ఒకవైపు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎక్స్ వేదికగా సివి ఆనంద్ దీనిపై నేను ఆ మాటను వెనకకు తీసుకుంటున్నా, క్షమాపణ కోరుతున్నట్టు కాసేపు క్రితం ట్వీట్ చేశారు. మొత్తం మీద ఒకవైపు దీనిపైన నిన్న ఏదైతే ఒకవైపు ఇష్యూ జరిగింది, అదే విధంగా నిన్న ప్రెస్ మీట్ లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం మొత్తం ఒక హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఒకసారిగా ఇప్పటికే నేషనల్ మీడియా మెయిన్ గా దీనిపైన ఫోకస్ చేసింది. ఒకవైపు పాన్ ఇండియా మూవీ కావడంతో పెద్ద ఎత్తున ఫోకస్ ఉండడంతో కూడా ఎక్కువ పదే చూపించడంతో నిన్న సివి ఆనంద్ ప్రెస్ మీట్ లో ఈ క్వశ్చన్స్ అనేవి రేజ్ చేశారు. ముఖ్యంగా పోలీసులు నిర్లక్ష్యం వహించారు, అక్కడ బాధ్యతగా వ్యవహరించలేదు, అందుకు కారణంగానే ఈ ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళు ఈ దీంతో అడగడంతో అసహనం కోల్పోయినటువంటి సివి ఆనంద్ ఒక్కసారిగా కూడా వారిపై నోరు జారారు. వెంటనే ఈ రోజు దీని ఒకవైపు వైరల్ గా మారడంతో వెంటనే ఎక్స్ వేదికగా ఆ మాటల్ని వెనుకకు తీసుకుంటున్నా, క్షమాపణ కోరుతున్నా అంటూ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మనోజ్ రైట్ శిల్ప, సో మొత్తం మీద నిన్న సంధ్యా థియేటర్ ఘటనలో ఏం జరిగింది ఏంటి అనే విషయాల్ని మొత్తం కూడా ఒక వీడియో రూపంలో అక్కడ జరిగినటువంటి యాక్చువల్ విషయాన్ని మొత్తం కూడా పోలీసులు అంతా కలిసిన మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మీడియా సమావేశం తదనంతరం సివి ఆనంద్ని జాతీయ మీడియా పదే ఒకే రకంగా ప్రొవోకేట్ చేసినట్టుగా మాట్లాడింది, ప్రొవోక్ చేసిందన్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆగ్రహానికి గురయ్యాను అని చెప్పుకొచ్చారు ఆయన. ఒక రకంగా షేమ్లెస్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు సివి ఆనంద్. అయితే ఈరోజు మరోసారి నిన్న జరిగినటువంటి ఆగ్రహానికి సంబంధించినటువంటి ఆ వీడియోని షేర్ చేస్తూ ట్విట్టర్లో మెన్షన్ చేస్తూ నేషనల్ మీడియా జర్నలిస్టులు కూడా పదే సివి ఆనంద్ రేవంత్ హనుమల్ని మెన్షన్ చేస్తూ వరుసగా ట్వీట్ రావడంతో సివి ఆనంద్ రియాక్ట్ అయ్యారు. ఐ అపాలజైజ్ ఫర్ ద లూజింగ్ మై కూల్ వెన్ ఆస్క్డ్ కంటిన్యూస్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఆన్ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఆయన మెన్షన్ చేశారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక నేషనల్ మీడియా జర్నలిస్ట్ క్వశ్చన్ చేసినటువంటి ఆ ట్వీట్కి రీట్వీట్ చేస్తూ సివి ఆనంద్ అపాలజైజ్ కోరారు.